నియోజకవర్గం అల్లూరు మండలం నార్త్ మోపూరు పంచాయతీలో మంగళవారం కందుకూరు పరిశీలకుడు మన్నెమాల సుకుమారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ దండే కృష్ణారెడ్డి, నాయకులు నీలం సాయి కుమార్, బీద రమేష్, అల్లూరు పరిశీలకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్ రెడ్డిలు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలకు ప్రజలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. జన ప్రభంజనం నడుమ ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం జనారంజకమై హోరెత్తింది. దారి పొడవునా జననేతలకు పూలవర్షం కురిపించారు. ఆ పంచాయతీ ప్రజలు చూపించిన ఆదరాభిమానులకు జననేతలు పులకించిపోయారు. డప్పు వాయిద్యాల మధ్య జననేత రామిరెడ్డి ప్రచార యాత్ర సాగుతుండగా గ్రామస్తులు నీరాజనాలతో హోరెత్తించారు. దారి పొడవునా ప్రజలు హారతులు పట్టి ఆశీర్వదించారు. ఒక నాయకుడు, ఒక మంచి మనసున్న మహారాజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యమనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగం అంతా కూడా సుభిక్షంగా 5 సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ టైంలో పండగ వీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. తర్వాత ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా పంట ఏ విధంగా పండగ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ అవి ఏ విధంగా ఈరోజు డాక్టర్స్ గతంలో ఎక్కడ కూడా హాస్పిటల్ బాగుండేది కాదు, డాక్టర్స్ ఉండేవి కాదు. కానీ ఈరోజు హాస్పిటల్ 50 బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈరోజు డాక్టర్స్ని పెట్టి ఈరోజు తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు గౌరవనీయ రాజ్యసభ సభ్యులు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సులతోటి విజయసాయి అన్న మనకి పోటీ చేస్తున్నాడు. ఈరోజు జగనన్న తర్వాత జగనన్న అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు కావాలని నియోజకవర్గం కూడా అభివృద్ధి పదవిలోకి పోతాను కూడా తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా మంచి మనసుతోటి అటు విజయసాయి అన్నని నన్ను మంచి మెజార్టీతోటి గెలిపించి ఈరోజు జగనన్నకి కానుకగా ఇవ్వాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఒక పక్క విజయసాయి అన్న, ఇంకో పక్క విష్ణన్న, ఇంకో పక్క పేద మస్తానం అన్న, మేము అదేవిధంగా మీ అందరికీ ఇక్కడ తెలిసిన వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకర్ అన్న, అందరం కూడా అండగా ఉంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. అదేవిధంగా రంగన్న కూడా ఇక్కడే ఉంటాడు, రంగన్న కూడా మనకి సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అండగా ఉండి జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దానికి సిద్ధమా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సంవత్సరాలు రాని ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రానికి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చదువుకున్న పిల్లలందరూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేసిన బీజం విద్యా ఫీజు రీఎంబర్స్మెంట్. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్తో స్టార్ట్ అయిన ఈ పథకం ఎంతోమంది పేద కుటుంబాల్లో ఉన్నత విద్యలు చదువుకున్నారు. ఆ చదువుకున్న వారికి ఉపాధి కల్పడానికి, వాళ్ళకి ఉద్యోగాలు దొరకడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. అది కూడా పూర్తి చేసుకోవాలంటే మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి. గతంలో 5 సంవత్సరాలు పూర్తి కాన్సన్ట్రేషన్ పేద ప్రజలను ఆదుకోవడానికి చూపించాడు ముఖ్యమంత్రి. రేపు రాబోయేసారి ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధి 2 సమంగా చేస్తాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనల్ని ఆదుకుంటాడు. చెప్పిన మాట 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అందువల్ల దయచేసి మీరందరూ ఆలోచించండి. ఏదో మేము ఎన్నికల ప్రచారం చెప్పేది కాదు. పెద్దోళ్ళకి ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి ఏం ఇబ్బంది లే. సామాన్య కుటుంబాలకి, పేద కుటుంబాలకి ఈ తేడా తెలిసేది. అందువల్ల ఖచ్చితంగా మీరందరూ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఆయన గుర్తైన ఫ్యాన్ గుర్తుకి 13వ తేదీ మనం అందరం ఓటేసి వారిని గెలిపించుకునేదానికి మనం అందరం కృషి చేయాలని ఈరోజు సహకరించి మీరు అందరూ ఇక్కడికి విచ్చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎన్నికల ప్రచార నిమిత్తం
విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు మరియు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న ప్రతాప్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరూ, మరి మోపూరు గ్రామానికి విచ్చేసిన మండల స్థాయి నాయకులు, మోపూరు గ్రామ ప్రజానికం, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు, సోదర శ్రీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చామని అనుకుంటున్నారు మీరు. ఈ ఎన్నికలు ప్రతాప్ రెడ్డితో ఇంకెవరిదో కాదు, జగన్మోహన్ రెడ్డితో కాదు. ఈ ఎన్నిక మనందరికీ సంబంధించింది. పేద బలహీన వర్గాలకి అన్ని విధాలా సహకరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ సమిష్టిగా ఆలోచించండి. ఈరోజు ఏదో ఎవరో వస్తారో ఎన్నికల సమయం నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు, ఈ ఆర్భాటాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చే 4 రూపాయలు కాదు, 5 సంవత్సరాల కాలం ఎడతెరిపి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, లేకపోతే ఉత్త మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఆలోచించాలి. మీరు దయచేసి ఆలోచించండి. ఈరోజు